వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకున్న వ్యక్తి సుబ్బిరామిరెడ్డి గారు. ఆయన పరిస్థితి దివాలా తీసిందని రకరకాలుగా వార్తలు వింటున్నాం. ఇందులో అసలు వాస్తవం ఎంత? ఇప్పుడు ఆయన చాలా వ్యాపారాలు చేశారండి. చాలా అవార్డ్ ఫంక్షన్స్ చాలా అవార్డు ఫంక్షన్స్ చేశారు. అవును. ఆయనకి అసలు కళాబంధు అని బిరుదు ఉంది. ఆయన ఏదైనా ఒక బాధాకరమైన సంఘటన చూశారు అంటే విపరీతంగా చెలించిపోయి వెంటనే ఏదో ఒకటి చేసే మనస్తత్వం ఉంది. ఆయనది ఒక రాబిన్ హుడ్ మనస్తత్వం. సంపాదించడం ఎట్లా సంపాదిస్తాడో ఖర్చు పెట్టే దగ్గర కూడా అట్లాగే అవసరమైన వాళ్ళకి ఖర్చు పెట్టే విషయంలో కూడా అదే మనస్తత్వాన్ని ఆయన రాబిన్ హుడ్ మనస్తత్వాన్ని చూపించాడు. చాలా ఉన్నాయి తార్కాణాలు. ఆయన చాలామందికి సహాయం చేశాడు. సినిమా వాళ్ళకే కాదు, మామూలు వాళ్ళకి కూడా ఎవరైనా పేద పిల్లలకు కానీ లేకపోతే వికలాంగులైన పిల్లలకు కానీ వాళ్ళకి తన ఎంపీ లాడ్స్లో నుంచి డబ్బులు తీసి ఇవ్వడము. నాకు వంశీ అని ఉంటారు కదా, అవార్డ్స్ ఇస్తారు ఆయన, వంశీ అవార్డ్స్. ఆ వంశీ బర్క్లీ అవార్డ్స్ అని చెప్పి సుబ్బరామిరెడ్డి గారు ఆయన ఇద్దరు కలిసి అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. దానికి ఈయన డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు సుబ్బరామిరెడ్డి గారు. ఆయన వంశీ గారు చెప్పారు ఒకసారి, ఏమండి మీరు రావాలి, నేను ఇట్లా ఒక వికలాంగుల సంస్థను నడుపుతున్నాను, వికలాంగ బాలురికి, అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నాను, మీరు రావాలి అని అంటే ఈయన వెళ్ళి తిట్టాడంట. వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే అయితే డబ్బులు అయితే ఇచ్చాడంట, కానీ ఇమ్మీడియట్గా తన ఎంపీ లాడ్స్లోంచి తర్వాత ఫోన్ చేసి తిట్టాడంట, ఇంకెప్పుడు నాకు ఇట్లాంటివి చూపించబాకు, ఇంత హృదయ విదారకమైన నేను చూడలేకపోయాను. ఆ చిన్న చిన్న పిల్లలు కాళ్ళు చేతులు లేక వాళ్ళు అలా ఉన్న పిల్లల్ని, ఆ వికలాంగ పిల్లల్ని చూడాలి అని అనుకుంటే నా మనసులో లేదు అసలు. నువ్వు అసలు నాకు ఏం చెప్పకోకుండా నువ్వు పరిస్థితి బాగలేదు, ఇట్లా ఉంది, డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తాను కానీ నేను అని నేను కూడా హోమ్ చూడడానికి వెళ్ళాను, నేను ఇంకో పెద్ద ఆయన వెళ్ళాం. చూస్తే అనిపించింది, అరే సుబ్బరామిరెడ్డి గారికి నోరే పెద్దది అనుకున్నాము, హృదయం కూడా పెద్దదా అనిపించింది. అలాగే మెదడు కూడా పెద్దదే, ఏ మాటకు ఆ మాట, లేకపోతే ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదిస్తారు? సంపాదించారు. కానీ ఒక పారిశ్రామికవేత్త విఫలమయ్యేది ఎక్కడ అంటే, సంపాదించకపోయినా పర్వాలేదు, అంటే విపరీతంగా సంపాదించకపోయినా పర్వాలేదు, తన వారసుని తయారు చేసే దగ్గర విఫలమైతే మట్టుకు అది ఖచ్చితంగా అది ఫెయిల్యూరే. ఓకే. వారసుని, సరి అయిన వారసుని, అంటే తన తర్వాత తన సక్సెసర్ ఎవరు అనేది ఖచ్చితంగా తయారు చేయాలి. ఒక సంస్థని స్థాపించడం వేరు, ఆ సంస్థని అభివృద్ధి చేయడం వేరు, మళ్ళీ నేనంటూ లేకపోతే ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అనేది చెయ్యకపోవడం ఒక రకంగా ఓటమి కిందే చెప్పుకోవాలి, వైఫల్యం కిందే చూడాలి దీన్ని. ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు ఉన్నారు. పెద్ద అంబానీ బాగా సంపాదించాడు, ఇద్దరికి చెరిసగం ఇచ్చాడు. ఒకళ్ళు నిలబెట్టుకున్నారు, ఒకళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అసలు పెద్ద కొడుకు కూడా ఇలాగే అయ్యి ఉంటే కనుక అసలు ఈరోజు అంబానీ అని మాట్లాడటానికి ఉండేది కాదు, ఎప్పుడో హుష్కాకి అయిపోయేది. సరే వాళ్ళన్నీ వాళ్ళ ప్రతిభలతోనే ముందుకెళ్తున్నారా, ప్రభుత్వాల సహకారంతో వెళ్ళట్లేదా అంటే అది వేరే చర్చ. కానీ ఏది ఏమైనా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులుగాను వ్యాపారవేత్తలుగా ఉంటున్నారా లేదా అనేది మనం ఇక్కడ మాట్లాడుకునేది. సరే, ఇప్పుడు సుబ్బరామిరెడ్డి గారికి ఏమైంది అసలు? ఇవాళ 6,000 కోట్ల అప్పులు ఉన్నాయి ఆయనకి. అంతకుమించి ఆస్తులు కూడా ఉండొచ్చు. కానీ ప్రతి ఆస్తి బ్యాంకులో పెట్టి మార్టిగేజ్ చేసి ఆయన అప్పులు తీసుకున్నారు. ఇవాళ అప్పులు కట్టలేకపోతున్నారు, అసలు కట్టలేకపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు. దాంతో ఎన్పీలు అయిపోతున్నాయి, అంటే ఇంకా నిరర్ధక ఆస్తుల కింద అయిపోతున్నాయి. బ్యాంకులు వాళ్ళు వాళ్ళని ఈయన అప్పు తీర్చలేడు అని ఈయన్ని డిఫాల్టర్ కింద ఈయన్ని ఈయన్ని డిసైడ్ చేసేసి, మరి ఇప్పుడు ఈయన రుణం తీర్చలేడు, ఏం చేయాలి? ఆస్తులు అమ్ముకోవాలి, ఆక్షన్ చెయ్యాలి. అంటే కాకపోతే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే, ఆక్షన్ అయితే అవ్వకుండా కోర్టులో కేసులు వేసుకొని తెచ్చుకొచ్చుకుంటారు. చిన్న చిన్న రైతులు, బ్యాంకుల వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తలుపులు దారబంధాలు కూడా ఎత్తుకుపోతారు, కానీ ఇంత పెద్ద పెద్ద వాళ్ళని బ్యాంకుల వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. దానికి తగ్గ జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటారు. కానీ
ఈరోజు చెయ్యి తిప్పుకోవడానే లేకుండా వేరే వాళ్ళని అప్పడిగే పరిస్థితిలోకి ఆయన వెళ్ళారు అంటే అది ఒక రకంగా బాధాకరమైన విషయమే. ఏ మాటకా మాట. ఒక ₹1,00,000 అప్పు అడిగినా ఇవ్వట్లేదు అంటే మనం సోషల్ మీడియా కూడా ఎగ్జాగరేట్ చేసి ఉండొచ్చు. ఓ 5,00,000 10,00,000 అప్పు లేకపోతే ₹1,00,00,000 అప్పు అడిగితే మొహం చాటేసి ఉండొచ్చు. ఈయన ఫోన్ ఎత్తకపోయి ఉండొచ్చు. అసలు నిజానికి ఈయన అవార్డులు ఇచ్చిన సినిమా వాళ్ళు డబ్బులు ఇస్తే కూడా ఈయనకి అంటే ఇది చెప్పినంత ఈజీ కాదు. అసలు ఈ డబ్బులతోటి ఎక్కడవుతాయి? 6,000 కోట్ల అప్పులు ఎక్కడ తీరతాయి అసలు? పోనీ ఏదైనా ఒక ఆస్తి తీసి అమ్ముదామా అంటే కూడా అమ్మటానికి అవకాశం లేదు. ఇక వన్ టైం సెటిల్మెంట్లు అంటారా, అవన్నీ వాళ్ళు లీగల్గా చూసుకుంటారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సుబ్బరామిరెడ్డి గారికి అని చూసుకుంటే ఆయన వారసుడు సరిగా లేకపోవటము, ఈయన కూడా ఈయన ఈవేళ ఉన్న పరిస్థితికి ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ జనరేషన్స్ మారిన కొద్దీ వ్యూహాలు కూడా మారతాయి. ఇప్పుడు ఇప్పుడు పాత అంబానీ ఉంటే ఇంత బిజినెస్ చేయగలిగే వాళ్ళు కాదేమో. ముఖేష్ అంబానీ కాబట్టి ఈ కాలం ప్రకారం వ్యాపారం చేయగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం వ్యాపారం చేయడం వేరు, ఇవాళ వ్యాపారం చేయడం వేరు. ఇవాళ పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఈ టెక్నాలజీని బట్టి మారిన టెక్నాలజీని అర్థం చేసుకొని దాని ప్రకారంగా బిజినెస్ చేయడం అనేది ఇవాళ కావాల్సిన విద్య. అదొక కళ. మరి ఆ విషయంలో మరి ఆయన 82 ఇయర్స్ ఈరోజు. అసలు నన్ను అడిగితే సరి అయిన సక్సెసర్ దొరికినట్లయితే గనక, అంటే ఆయన వ్యాపారాలన్నీ తీసుకొని సమర్థవంతంగా నిర్వహించగలిగే వాళ్ళు దొరికితే గనక 65-70 సంవత్సరాల కల్లా రిటైర్ అయిపోవాలి ఎవరైనా సరే. అంటే అసలు బిజినెస్ నుంచి తప్పుకోమని కాదు, సలహాలు ఇవ్వడం వేరు. ఓకే. ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు. ఆయన వ్యాపారాలు చేశారు. కానీ ఆయన ఏ వ్యాపారానికి ఆ వ్యాపారానికి వేరే వాళ్ళని ఇప్పుడు ఆయన దగ్గర ఉద్యోగస్తుల్ని మేనేజింగ్ డైరెక్టర్లుగా చేసిన వ్యవహారం అయింది. మరి అలా అంతలా చేయడం అంటే అందరి వల్ల కాదు. అందరూ రతన్ టాటా లాగానో, అజిమ్ ప్రేమ్జీ లాగానో వ్యాపారాలు చేయడము, వ్యాపారం చేసిన తర్వాత చారిటీలు చేయడము అందరి వల్ల చేత కాదు. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే సుబ్బరామిరెడ్డి ఇటు వ్యాపారము, అటు రాజకీయము, ఇటు కళారంగము, సినిమాలు తీశారు. ఇన్ని చేసి ఇన్ని పడవల మీద కాళ్ళు వేయడం వల్ల ఇలా జరిగిందేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా సరే, ఎన్ని పడవల మీద కాళ్ళు వేసినా సరే సమర్థవంతంగా నిర్వహించడం చేయాలనుకుంటే చెయ్యొచ్చు. కానీ ఎప్పుడైనా ఒకటి కలెక్టివ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఒక్కరి చేతి మీద ఏది కాదు. మరి ఎందుకు ఆయన తర్వాత ఎవరు పింకీ రెడ్డి, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. ఆ అమ్మాయి వ్యాపారాలు ఆమె చేసుకుంటుంది, జీవికే గారి కోడలు. మరి ఇప్పుడు ఈయనకి సందీప్ రెడ్డి అని చెప్పి కొడుకున్నాడు. మరి ఆయన ఎందుకు మరి ఆయన ఎబిలిటీస్ ఎక్కడున్నాయో, ఆయన ఏం చేస్తున్నారో పెద్దగా వార్తల్లో లేదు. ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళు ఒక బుక్ లాంటి వాళ్ళు. వీళ్ళని చూసి నేర్చుకోవాలి ఎవరైనా. ఓకే. ఒక గుణపాఠం లాగా నేర్చుకోవాలి. ఇదొక స్టడీ అనుకోవాలి. ఇదొక కేస్ స్టడీ అనుకుంటే గనక నేర్చుకోవచ్చు. ఎక్కడ తప్పిదాలు జరిగినాయి, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు అక్కడ తీసుకోలేదు. ఇప్పుడు నా రేంజ్కి నేను తప్పులు చేసి ఉండొచ్చు, రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఉండొచ్చు, దానివల్ల నష్టపోయి ఉండొచ్చు. మీ రేంజ్కి మీరు చేసే పనుల్లో ఎవరికైనా వైఫల్యాలు లేని జీవితం అంటూ ఉండదు. కాకపోతే ఇలా వేరే వాళ్ళని ఆయన అప్పులు అడిగే పరిస్థితిలో పడ్డారు అనేది బాధాకరమైన విషయం. ఏదేమైనా ఆయన త్వరగా దీని నుంచి బయటపడాలి అని చెప్పి కోరుకుంటున్నాను.